నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. కల్లోలాన్ని సృష్టించిన సునామీకి 2 దశాబ్దాలు, మరోసారి ఆ ఘోరం చూడలేమంటూ సముద్రుడికి విశాఖ మత్స్యకారుల పూజలు. జమిలీ ఎన్నికలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు, నియంతృత్వ పోకళ్లు పెరిగే అవకాశం ఉందన్న CPM పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. జనవరి 10 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు. టైం స్లాట్ కోసం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. గత వైసీపీ పాలన ప్రభావం అన్ని రంగాలపై పడిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదంటూ ఫైర్. కల్లోలాన్ని రేపిన సునామీకి 2 దశాబ్దాలు పూర్తయింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేలా ఏటా మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలని కోరుతూ విశాఖ పెదజాలరిపేట సముద్ర తీరంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సునామీ వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో కలశాలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సముద్ర తీరానికి పసుపు, కుంకుమ, పాలతో చేరుకుని గంగమ్మకు పూజలు చేశారు. అప్పట్లో వచ్చిన సునామీ ముప్పుతో మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని అన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26వ తేదీన పెద్దజాలరిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాలారులేనండి, మేము మత్స్యకారులమే. మాకు అది 2024లోను సునామీ వచ్చింది. అప్పటి నుంచి మాకు ఆ గంగమ్మ కాపాడిందని అప్పటి నుంచి మేము గంగాదే పండుగ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 26ని, డిసెంబర్ 26ని. కరెక్ట్ గా రోజుకి 20 సంవత్సరాలు అయిందని వచ్చి 20 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. అమ్మవారికి పళ్ళు, పసుపు, కుంకుమ, పాలు అభిషేకం చేసి ఆ తల్లికి నీటిలో కలుపుతాం గంగమ్మ తల్లి. అప్పటి నుంచి లేదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడి పెంచుతుంది ఆ తల్లి. అందుకే చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. జమిలీ ఎన్నికలతో దేశానికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం లేకపోగా నియంతృత్వ పోకళ్లు పెరుగుతాయని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు BV రాఘవులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమిలీ విధానంతో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదన్నారు. జాతీయ స్థాయిలో నిరంకుశ విధానాలు అవలంబిస్తూ రాష్ట్రాల హక్కును కాలరాస్తున్న జమిలీ ఎన్నికలను ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని అన్నారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగడంపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ ఉంటుందన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పై అమిత్ షా అవమానకర మాటలు మాట్లాడినా చంద్రబాబు సమర్థించడం దారుణమన్నారు. అమిత్ షా తీరును ఖండిస్తూ ఈ నెల 30న జాతీయ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ప్రజలు మద్దతు తెలపాలని అన్నారు. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఒక దేశం ఒక ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ అనే సమస్య చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర పాలిత రాష్ట్రాల బిల్లుకు సంబంధించి కూడా ఒక సవరణను ప్రవేశపెట్టింది. ఈ రెంటి ద్వారా ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని
అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం అనేది చాలా ప్రమాదకరమైంది. దేశంలో ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి ప్రమాదం కలుగుద్ది. ఇది మన దేశం యొక్క ఎన్నికల ప్రక్రియలో ఖర్చులు తగ్గించడానికి, అభివృద్ధికి చుట్టుపడకుండా చూడటానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా. దీని మూలంగా ఏ ఖర్చులు తగ్గవు, అదనంగా ఏ అభివృద్ధి కాదు. వాస్తవంగా జరిగేది ఏంటంటే కేంద్రీకృత నియంతృత్వ ప్రభుత్వం దీని మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు, నిరంకుశమైన నాయకుడు ప్రధానమైన పాత్ర నిర్వహించి ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాగే రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి. వీటన్నిటి మూలంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా నష్టపోతాయి. రాష్ట్రాల యొక్క ప్రత్యేక సమస్యలు, ప్రాంతాల యొక్క ప్రత్యేక సమస్యలు, సామాజిక తరగతుల యొక్క ప్రత్యేక సమస్యలు, వీటన్నిటికీ ఏమీ విలువ లేకుండా అఖిల భారత అంశాల ప్రాతిపదిక మీదనే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని అఖిల భారత సమస్యల ప్రాతిపదిక మీదనే ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఇది మన దేశం యొక్క వైవిధ్యాన్ని, మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబించేదానికి అవకాశం లేకుండా ఇది ఒక నిరంకుశ ఏకీకృత విధానానికి దారితీస్తుంది. రాష్ట్రాల హక్కుల్ని నాశనం చేస్తుంది. ఈ రాజ్యాంగ సవరణలో ప్రతిపాదన పెట్టినట్టు 5 సంవత్సరాలకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మధ్యలోనే రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూలిపోతే 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఎన్నికలు పదే పదే జరగకుండా నిరోధించడానికి మేము తెస్తున్నామని చెప్పేసి కూడా ఇది పచ్చి అబద్ధం. ఎన్నికలనేమి మినహాయించడం జరగదు. కాకపోతే దీంట్లో ప్రమాదం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగాలా లేదా అని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు కేంద్రం చేసే అవకాశం ఉంది. కేంద్రం దానికి నచ్చినప్పుడు ప్రభుత్వాల్ని తొలగించే అవకాశం, అలాగే ఎన్నికల్ని 5 సంవత్సరాలు పూర్తి కాకముందే వాటిని కుదించడమో పొడిగించే అవకాశం ఉన్నది. ఈ రకంగా 2వ సవరణ చేశారు. ఎలక్షన్ కమిషన్ గనక ఒక రాష్ట్రంలో ఎన్నికల్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరం ఉందని భావించి సిఫార్సు చేస్తే రాష్ట్రపతికి 5 సంవత్సరాలు పూర్తి కాకముందే ఆ శాసనసభ రద్దు చేసే అవకాశం రాష్ట్రపతికి హక్కుని కల్పిస్తూ దీంట్లో ఉన్నది. కాబట్టి ఇంతకుముందు 356 అధికరణం ఉపయోగించి అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అది రాష్ట్రాల హక్కులు భంగం అని పెద్ద ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు జరగడం కాదు, నిరంతరం రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాయబడతాయి. అందుకనే ఈ ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని అందరూ వ్యతిరేకించాలి, ప్రజాస్వామికులు అని చెప్పేసి. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు, జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు జారీ చేస్తామన్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసేదే. ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ పరిశీలిస్తాం.
విశాఖ నగరం బురుజుపేటలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఆఖరి గురువారం రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో లక్ష్మీ హోమాలను అత్యంత భక్తి శ్రద్దలతో జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరి నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువలా తరలిరావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిశాయి. విశాఖపట్నంలో చేసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ వార్షిక మార్గశిర మాస మహోత్సవాల సందర్భంగా అంటే ఈ ఉత్సవాల్లో వచ్చేటువంటి చివరి గురువారం దాని రీత్యా అమ్మవారికి విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో అనేక భక్తాగ్రసుల చేత 12 గంటల 1 నిమిషానికి విశిష్ట పంచామృతాభిషేక సేవ చూసి తరువాత లక్ష్మీ సహస్రనామాలతో అలంకరించి అమ్మవారిని సకల జనులు సమస్తమైనటువంటి భక్తజనాలు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఇప్పుడు అయితే మార్గశిర మాసంలో గురువారం యొక్క విశిష్టత 50 మందికి తెలిసినటువంటి విషయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూమాతగా వెలిశారు అని, నీటిలో జీవించారు అని, గురు గోపురం లేకుండా ఎవరంతటి వారు వారి యొక్క స్వహస్తములతో పసుపు కుంకుమ ఇచ్చి నారికేళాదుల చేత ఆమె ప్రీతి చెంది ఆయా భక్తులకు కావలసినటువంటి సకల మనోభీష్టులను అనుగ్రహిస్తారు అని యావత్ ప్రసిద్ధి కలిగినటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రోజులు మార్గశిర మాసం అందున ఆఖరి గురువారం నేటి రోజున ఈ రకమైనటువంటి అర్చనతో ప్రారంభించబడి ఈ గురువారం ఉత్సవం చాలా కమనీయంగా కవుల పండుగగా వైభవంగా జరుగుతుంది. 121 కలశలను మంత్రపాతమైనటువంటి జలములను బాట్ల నిండా నింపి సౌభాగ్య ద్రవ్యముల చేత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం ఇది సంవత్సరానికి ఒక్కమారే జరుగుతుంది. భక్తిత్వ భక్తులతో ప్రణమిల్లేటువంటి గొప్పదైనటువంటి రోజు నేటి రోజున అమ్మవారి యొక్క దర్శనం జన్మల యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకుని అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందింపు చేసేటువంటి రోజుగా మనం భావిస్తూ గురువారం ఇక 4 రోజులు ఉన్నది. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం తోటి ఈ మార్గశిర మాస మహోత్సవాలు పూర్తవుతున్నాయి. అందుచేత మీ యొక్క అవకాశాన్ని అనుసరించి అమ్మవారి యొక్క దర్శనాన్ని ఆంక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణలు పొందవలసిందిగా సాధారణంగా తెలియజేస్తాం. అమ్మవారికి గురువారం ప్రీతికరం అని చెప్పి గురువారం నాడు వస్తే బుధవారం నాడు రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించినటువంటి ఉత్సవం గురువారం నాడు రాత్రి 12 గంటల అవుతుంది. అలాగే మనకి పూర్వం నుంచి కూడా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి అని, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి కనుక శుక్రవారం నాడు 28 గంటలకి క్షీరాభిషేక సేవ జరుగుతుంది. అలాగే శనివారం నాడు తులసి అర్చన తులసి నామార్చన అనేటువంటి ఆర్జిత సేవ కార్యక్రమం ఉన్నది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీచక్ర నవాభరణార్చన, మహాలక్ష్మి హామము, శ్రీచక్ర నవాభరణార్చన, మహాలక్ష్మి హామము, ఆయుష్య హామము మొదలగాగలైనటువంటి కార్యక్రమములలో మీకు ఏ దీనయందు ఆసక్తి కలిగితే, దేవుని శ్రద్ధాభక్తులు కలిగితే ఆ యొక్క ఆర్జిత సేవలలో పాల్గొని తరించవచ్చు. మాజీ మంత్రి ఆర్కే రోజా, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజులు వేర్వేరుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.